హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక చిన్న కథ చెప్పుకుందాం, సరేనా? అదేంటంటే, దుర్వాసుడు అనే ఒక ముని ఉన్నాడనమాట. ఆయన శిష్యులతో కలిసి దుర్యోధనుడికి అతిథిగా వచ్చాడు ఒకరోజు. ఈ దుర్వాసుడు చాలా కోపిష్టి అనమాట. చాలా పరమ కోపిష్టి అనే పేరుందనమాట అతనికి. అందుకని ఏ మాత్రం తప్పు జరిగినా అతను శపించేస్తూ ఉంటాడు ఎదుటి వాళ్ళని. అందుకని అందరూ కూడా అతనికి భయభక్తులతో సేవ చేస్తూ ఉంటారనమాట. అందరూ భయపడుతూ ఉంటారు అతన్ని చూసి. అంతే దుర్యోధనుడు కూడా ఏం చేశాడు, ఆ ముని పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు చూపి ఆయన చాలా సంతోషపెట్టాడనమాట. జాగ్రత్తగా శ్రద్ధగా ఆయనకి సేవలు చేసి ఆయన సంతోషపడేటట్టు చేస్తాడు. అప్పుడు ఆయన దుర్యోధనుడితో అంటాడు, దుర్యోధన, నువ్వు చేసిన సేవకి, నువ్వు ఇచ్చిన ఆతిథ్యానికి నాకు చాలా తృప్తి కలిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నీకు ఆ వరం ఇస్తాను అని ఈ దుర్వాసుడు దుర్యోధనుడితో అంటాడనమాట. అనేటప్పటికీ ఈ దుర్యోధనుడు అంటాడు, అలాగే స్వామి, మరి నా పాండవులు ఉన్నారు కదా, వాళ్ళేమో ఇక్కడ దగ్గరలో కామ్యకవనంలో వాళ్ళు ఉన్నారు, మీరు మీ శిష్యగణంతో అక్కడికి వెళ్ళి ఆతిథ్యాన్ని కోరండి, అదే నా కోరిక అని అంటాడనమాట దుర్యోధనుడు. దుర్వాసునుడు సరే వరం ఇస్తానని అన్నాడు కదా, అందుకని అతను చెప్పినట్టే సరే అని ఒప్పుకొని తన 10,000 మంది శిష్యుల్ని తీసుకుని కామ్యకవనం వెళ్ళి పాండవులు ఉన్న దగ్గరికి వెళ్తాడనమాట. పాండవుల దగ్గరికి చేరి అప్పటికే మధ్యాహ్నం దాటిపోతుంది. అతను అక్కడికి వెళ్ళేటప్పటికి, దుర్వాసుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ధర్మరాజు దుర్వాసుడు రావటం చూసి తన తమ్ముళ్ళతో సహా దుర్వాసుడికి, ఆ మహామునికి ఎదురు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి స్వాగతం పలికి ఆయనకు అతిథి సత్కారాలన్నీ చేసి చేస్తాడనమాట ఈ ధర్మరాజు. అప్పుడు ఈ ధర్మరాజుతో అంటాడు ఈ దుర్వాస మహాముని, ధర్మరాజా, నేను నా శిష్యులు ఇంకా భోజనం చేయలేదు, మేము గంగకు వెళ్ళి స్నానం చేసి వచ్చేలోగా మాకు భోజనం ఏర్పాట్లు సిద్ధం చెయ్యి అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఆ దుర్వాస మహాముని శిష్యులందరినీ తీసుకుని గంగానదికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఈ ద్రౌపది భోజనాలు అందరికీ, వచ్చిన అతిథులకి అందరికీ భోజనాలు పెట్టి, పాండవులందరికీ భోజనాలు పెట్టి తను కూడా భోజనం చేసి వాళ్ళ దగ్గర ఒక అక్షయ పాత్ర అనేది ఉంటుందన్నమాట. ఆ అక్షయ పాత్రని కడిగేసేసి ఆవిడ బోర్లించేస్తుంది. ఎక్కడ ఇంకా మరి ఇంకెలాగొస్తుంది వీళ్ళందరికీ భోజనం? ఈ 10,000 మందికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టకపోతేనేమో ఆ దుర్వాస మహామునికి కోపం వస్తుంది, ఆయన శపిస్తారు, ఎట్లాగా అని చెప్పి ఆవిడ ఆలోచించి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుందన్నమాట. ఈ కష్టాన్ని నుంచి నన్ను గట్టెక్కించు స్వామి అని చెప్పి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. ఆ కృష్ణుడిని ధ్యానించేటప్పటికి వెంటనే శ్రీకృష్ణుడు అక్కడికి ప్రత్యక్షమయ్యి అంటాడు, నాకు ఆకలి విపరీతంగా ఆకలి వేసేస్తోంది, నాకు భోజనం పెట్టు అంటాడు ద్రౌపదితో. అనేటప్పటికీ ద్రౌపది అంటుంది, అయ్యో శ్రీకృష్ణ, నువ్వు కూడా నన్ను పరీక్షిస్తున్నావా? అక్షయ పాత్ర కడిగేశాను కదా, ఒకసారి అక్షయ పాత్ర కడిగేశాను అంటే ఇంకా మళ్ళీ ఆ పాత్రలోంచి ఇంకా భోజనం రాదు కదా, నీకు కూడా తెలుసు కదా ఆ విషయం, మరి ఇప్పుడు భోజనం పెట్టమని అడుగుతున్నావేంటి? నాకే ఒక పెద్ద పరీక్ష ఎదురయ్యింది. దుర్వాస మహాముని వచ్చారు, ఆయన 10,000 మంది శిష్యులతో వచ్చారు, ఆయనకు భోజన ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి ఆయన స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఎలాగా అని నేను ఆలోచిస్తూ నిన్ను ప్రార్థించాను, నువ్వు వచ్చి నాకు భోజనం పెట్టు అంటే నేనేం చేసేది, నన్ను పరీక్షిస్తున్నావు నువ్వు అని చెప్పి ద్రౌపది ఎంతో బాధగా శ్రీకృష్ణుడితో అంటుందన్నమాట. అనేటప్పటికీ శ్రీకృష్ణుడు అంటాడు, కడిగితే కడిగేవులే, ఎక్కడో ఒక మెతుకైనా ఉండకపోదా, చూసి ఆ మెతుకు నాకు తీసిపెట్టు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ ద్రౌపది ఏం చేస్తుంది, ఆ అక్షయ పాత్ర తీసుకొచ్చి కృష్ణుడి చేతికి ఇస్తుంది. ఆ కృష్ణుడు ఆ పాత్ర నుంచి ఎక్కడో ఒక మూలగా ఉన్న ఒక చిన్న మెతుకు తీసి నోట్లో వేసుకుంటాడు. నోట్లో వేసుకునేటప్పటికీ ఆ శ్రీకృష్ణుడు నోట్లో ఆ మెతుకు వేసుకునేటప్పటికీ అక్కడ గంగ దగ్గర స్నానం చేసి బయటకు వస్తున్న ఆ దుర్వాసుడికి, ఆయన 10,000 మంది శిష్యులకి పొట్టలన్నీ నిండినట్టు అనిపించి త్రేన్పులు వస్తాయన్నమాట. త్రేన్పులు వచ్చేటప్పటికి వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఈ స్థితిలో గనక మనం ధర్మరాజు దగ్గరికి వెళ్ళి భోజనం చేయకుండా, ఆయన పెట్టే భోజనం చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేస్తే ఏం బాగుంటుంది, ఆయనకి ధర్మరాజు కోపం కూడా వస్తుంది, మనల్ని శపించగలడు అనుకొని వాళ్ళేమనుకుంటారు, అమ్మో ఇంకా ధర్మరాజు దగ్గరికి మనం వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి ఇక్కడికే వెనక్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళు పాండవుల దగ్గరికి రాకుండా అటు గంగా నుంచి స్నానం చేసి అటు నుంచి అటే వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోతారన్నమాట.
ఇది భారతంలోని ఒక చిన్న కథ అనమాట. సరేనా? మరి ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. ఇది భారతంలోది కాదు, మామూలు కథ. ఇదేంటంటే అఖండ విజయం. పూర్వం కాశీ రాజ్యంలోనూ ఒక గంగా తీరంలో ఒక నిరుపేద ఉండేవాడు అనమాట. అతనికి ఆస్తి యావత్తు, మొత్తం అతని దగ్గర ఉన్న ఆస్తి ఏంటి? పార. ఆ పారతోనే అతనుకున్న చిన్న పొలంలోనూ మడులు తవ్వి కూరగాయలు అవి పండించుకొని వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అతి కష్టం మీద పొట్టపోసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు అనమాట. అయితే ఆ విధంగా కొంతకాలం జీవితం వెళ్ళబుచ్చాక ఆ పేదవాడికి వైరాగ్యం కలిగి అబ్బా మనం ఇంకెంతకాలం ఇలాగా మనం బతుకుని ఈడుస్తూ ఉంటాము, మనం ఇంకా పరమాత్మ గురించి మనం అంటే భగవంతుడి గురించి మనం ప్రార్థన చేసుకోవాలి, పరమాత్ముడి దగ్గరికి చేరాలంటే మనం తపస్సు చేసుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు, అతని దగ్గర ఒక పార మట్టుకే కదా ఉంది, ఆ పారను తీసుకెళ్లి రహస్యంగా ఒక దగ్గర పూడ్చిపెట్టేసేసి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెడతాడు. అయితే అతనికి ఆ తపస్సు మీద మనస్సు నిలవదు. ఎందుకంటే మాటికి అతనికి ఆ పారే గుర్తుకొస్తుంటుంది. అదేమైందో ఏమిటో, అక్కడి నుంచి ఎవరైనా తీసుకెళ్ళిపోయారో ఏమిటో అని తీవ్రంగా ఇంకా అసలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచించి ఇంకా తపస్సు మానేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆ పారను తవ్వి మళ్ళీ కూరలు పండించుకోవడం మొదలు పెడతాడు. అలా అతను 6 సార్లు అతనికి ఆ జీవితం మీద విరక్తి కలగటం, ఆ పారను తీసుకెళ్ళి ఎక్కడో ఒకడ తవ్వి పూడ్చిపెట్టడం, తపస్సుకు వెళ్ళటం, మళ్ళీ బార గుర్తు రావటం, మళ్ళీ వచ్చి బారం తవ్వి తీసి మళ్ళీ కూరలు పండించుకొని మళ్ళీ జీవితం గడపటం, ఇలాగ చాలా సార్లు చేస్తాడనమాట. ఇంకా చివరికి 7వసారి ఏం చేస్తాడు, ఏంటి అసలు పార కోసం తపస్సు మాని తిరిగి వస్తున్నాను, ప్రతిసారిను ఈ పారే నాకు చాలా అడ్డంకిగా ఉంది, ఈ పారం తీసుకొని గంగ దగ్గరికి వెళ్ళి గంగలో పడేస్తాను, అప్పుడు కానీ నాకు నా తపస్సు మీద నా పరమాత్మ మీద నాకు దృష్టి నిలవదు అని చెప్పి ఏం చేస్తాడు, ఆ పారని 2 చేతులతో పట్టుకొని గంగ దగ్గరికి వెళ్ళి గీరా 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 తిప్పి నూట్లోకి విసిరేస్తాడనమాట. విసిరేసి అది ఎక్కడ పడిందో కూడా కంటితో చూస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానేమో అని భయంతో ఏం చేస్తాడు, కళ్ళు గట్టిగా మూసుకుంటాడనమాట. విసిరేసి అది ఎక్కడ పడిందో తెలియకుండా ఉండటం కోసం. ఇంకా అమ్మయ్య అని చెప్పి ఆ పార గంగలో పడేయగానే అమ్మయ్య పార బెడద వదిలిపోయింది ఇంకా నాకు అని చాలా ఆనందం కలుగుతుందనమాట వాడికి. పరమానందంతో గట్టిగా నేను గెలిచాను అంటే గట్టిగా కేకలు పెట్టడం మొదలు పెడతాడనమాట. అప్పుడే సరిగ్గా ఈ కాశీదేశపు రాజు యుద్ధంలో గెలిచి తన సైన్యంతో సహా తిరిగి వెనక్కి వస్తున్నాడు అనమాట. ఈ పేదవాడు గెలిచాను అని కేకలు పెట్టడం అతనికి కూడా వినిపిస్తుంది. ఆ రాజుకి వినిపించి అతని దగ్గరికి వచ్చి అంటాడు, నేను కూడా శత్రువులను గెలిచే వస్తున్నాను, కానీ నీవు పొందే ఇటువంటి ఆనందాన్ని నేను పొందలేకపోతున్నాను, ఏంటి నీ గెలుపులో విశేషము అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ పేదవాడు తాను సాధించిన విజయం గురించి చెప్తాడు. ఇన్నిసార్లు నేను తపస్సు చేసుకుందామని వెళ్ళటము రావటము, ఈ పార కోసం మళ్ళీ వెనక్కి రావటం ఇలా జరుగుతూ వచ్చింది రాజా, ఇంక ఈసారి నేను ఇట్లా ఈ పారని ఈ విధంగా వదిలించుకున్నాను, ఈ విధంగా నేను గెలిచాను, ఇదే నా గెలుపులోని విశేషము అని చెప్తాడనమాట. ఈ విషయం తెలిసి రాజు కొంచెం సేపు ఆలోచించి అవును నీ విజయమే గొప్పది, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అడిగేటప్పటికి నేను ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటానని ఆ పేదవాడు జవాబు చెప్తాడు. సరే నేను కూడా నీతో పాటే వస్తాను అని చెప్పి కాశీరాజు ఏం చేస్తాడు, తన రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నింటినీ వదిలేసేసి వాళ్ళ పిల్లలకి అప్పగించేసి అతను కూడా ఆ పేదవాడితోనే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలు పెడతాడనమాట. ఇది కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.